అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ భారతి. ఈరోజు రెసిపీ వచ్చి పెసర పునుగులు పెరుగులో వేస్తే ఆవడ ఎలా చేయాలో రెసిపీలోకి వెళ్ళిపోదాం. వీడియో స్టార్ట్ చేద్దామండి. ఇది 4 గంటలు నానబెట్టిన పెసరపప్పు మినపప్పు. 100 గ్రాములు మినపప్పు, 100 గ్రాములు పెసరపప్పు వేసాను. ఇది 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని నానబెట్టుకోవాలి. ఒక 4 గంటలు నానిన పెసరపప్పు మినపప్పు. దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. పప్పు నీళ్ళు లేకుండా మిక్సీ పట్టుకోవాలి. 2 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక చిటికెడు పసుపు, ఒక చిన్న స్పూన్ తోటి సాల్ట్, ఒక అర స్పూను బేకింగ్ సోడా వేస్తున్నాను. కొద్దిగా వాటర్ వేసి, ఈనో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు పూర్తిగా మనం ఒక 5 నిమిషాలు అలా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకుంటే పిండి అయితే ఫ్లఫీగా అవుతుంది. మనకు పునుకులు చక్కగా వస్తాయి. వీడియో స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. మా తూర్పుగోదావరి వంటలు ఇవన్నీ మీకు తెలుస్తాయి. ఇలా ఒక 5 నిమిషాలు బీట్ చేశాక మనం కొంచెం పిండి తీసుకుని నీటిలో వేసుకుంటే తేలాలి. తేలింది కదా, ఇంక మనం వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి వేయించడానికి సరిపడగా ఆయిల్ వేసుకుని ఇవి వేయించేసుకోవాలి. చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. ఇవి 2 ఆయిల్గా వేసుకుందాం. ఇలా పెసర పునుకుల్లా వేసుకోవాలి. కొంచెం కలర్ వచ్చినాయి కదా, చాలు. బ్రౌన్ కలర్ వస్తే టేస్ట్ బాగోదు. ఒక పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క దంచుకొని పెరుగులో వేసుకోవడానికి దంచుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు గోరువెచ్చని వేడి నీటిలో సాల్ట్ వేసుకుని ఒక స్పూను, ఇవి ఇందులో వేసుకుంటే మనకి పెరుగు అయితే తక్కువగా పీలుస్తుంది, లేకపోతే ఎక్కువ పెరుగు అంతా పీల్చేస్తుంది. ఇందులో వేసుకుని కొంచెంసేపు నాననిద్దాం. ఒక 2 నిమిషాలు చాలు. ఇప్పుడు ఒక 1/2 లీటర్ పెరుగు వేసుకుందాం. ఇందులో బౌల్లో వేసుకుని ఇది బాగా గిలకొట్టుకున్నాక ఈ ముక్క అంతా ముక్కలాగా అంతా పోయేదాకా గిలకొట్టుకుని అప్పుడు మనం మళ్ళీ కొంచెం వాటర్ వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ 1 కప్పు వాటర్ వేసుకుంటాం. మొత్తం మీద ఇది 1/2 లీటర్ పెరుగు. ఇది పెరుగులో 1 స్పూన్ ఉప్పు వేసుకుందాం. తర్వాత మనం దంచుకున్న పచ్చిమిర్చి, అల్లం వేసేసుకుందాం.
స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని తాలింపులు వేసుకుందాం. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నా, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. ఒక చిటికెడు ఇంగువ. తాలింపులు ఈ పెరుగులో వేసుకుందాం. ఇప్పుడు ఇది లైట్గా ఇలా పిండుకుని ఈ నీటిలోంచి ఇందులో వేసుకుంటే పెరుగు అయితే తక్కువగా పీల్చుకుంటుంది. అంతేనండి, పెసర పునుకులు. పునుకులు, దహి వడ. వీటిని మీరేమంటారో కామెంట్లో చెప్పండి. దీనికి ఇప్పుడు కొత్తిమీర చల్లుకుందాం. పైన మేము ఇంట్లో తయారు చేసిన బూందీ ఇది. ఈ బూందీ కూడా పైన వేసుకుంటే బాగుంటుంది. పెసర పునుకులు పెరుగులో వేసి ఆవడలా చేశాను. ఇది చాలా టేస్ట్గా ఉంటాయి. మనం ఆవడ చేసుకుంటాం కదా, మినప్పిండితోటి గారెలేసి, అలాగే ఉంటాయి. ఇవి కూడా ఇంకా టేస్ట్గా ఉంటాయి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఒక అరగంట ఇలా వదిలేస్తే మనకి ఇవన్నీ పీల్చుకుంటాయి. ఇప్పుడు ఎలా ఉన్నదో చూస్తాను. ఇది ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. ఇది పెరుగులో ఊరిపోయి చాలా బాగుంది. ఒక అరగంట వదిలేయండి. అలాగా చాలా స్మూత్గా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ పెరుగులో ఎలా వేసుకుని పైన బూందీ జల్లుకుని తింటే సూపర్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్.